నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 28 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు సర్కారు శ్రీకారం. రంగారెడ్డి జిల్లాలో సీఎం, ఇతర ప్రాంతాల్లో మంత్రుల భూమి పూజ. గత సర్కార్ గురుకులాలను నిర్లక్ష్యం చేసిందన్న సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ కార్యాలయాలు కట్టుకుని విద్యాలయాల్ని విస్మరించారని ధ్వజం. కులమతాలకు అతీతంగా అందరికీ నాణ్యమైన విద్యనందిస్తామన్న భట్టి. సమాజం ఉమ్మడి కుటుంబ భావనతోనే ఏర్పాట్లు చేశామని వెల్లడి. రేపటిలోగా ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిని సంప్రదించి వేయాలని కలెక్టర్లకు ఆదేశం. టాటా ట్రస్ట్ చైర్మన్ గా నోయల్ టాటా నియామకం. ఏకగ్రీవంగా ఎన్నుకున్న బోర్డు సభ్యులు. రాష్ట్రంలో అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలకు భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి కులమతాలకు అతీతంగా అందరూ ఒకే చోట చదువుకోవాలనే మహోన్నత ఆశయంతో సమీకృత గురుకులాలకు శ్రీకారం చుట్టినట్టు వివరించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ గాడి తప్పిందన్న ఆయన క్రమంగా ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు. గ్రామీణ పేద విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యావకాశాలు కల్పించే ఉద్దేశంతో అధునాతన గురుకులాలను ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గులో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలకు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం భూమి పూజ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు 28 చోట్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలకు శంకుస్థాపనలు చేసినట్లు వివరించారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంపై విమర్శలు సంధించిన సీఎం బీఆర్ఎస్ సర్కార్ 5,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి బడుగు బలహీన వర్గాలను విద్యకు దూరం చేసిందని విమర్శించారు. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నామని సీఎం తెలిపారు. పేదలకు విద్యను దూరం చెయ్యాలన్న కుట్రతోటి దాదాపుగా 5,000 పాఠశాలలను మూత వేశాడు. దళితులకు గిరిజనులకు విద్యకు దూరం చెయ్యడమే. అందుకే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాంట్లో భాగంగానే విద్యాశాఖను కూడా నా దగ్గరనే ఉంచుకొని విద్యాశాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి 34,000 మంది టీచర్లను బదిలీలు చేయడమే కాకుండా 21,000 మంది టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చి ఎక్కడ కూడా ఏ చిన్న వివాదానికి తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిండ్రు. ఈరోజు గొప్ప దార్శనిక ఆలోచనతోని ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మేము విధానాన్ని ప్రవేశపెట్టినాం. చంద్రశేఖరరావు గారు ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనారిటీ గురుకులాలు ప్రారంభిస్తున్నా అని గొప్పగా చెప్పిండు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి వారిని, మీరు ఇచ్చిన గురుకులాలకు కనీసం మౌలిక వసతులు మీరు ఇచ్చిండ్రా? కానీ పేదోళ్ల మీద ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్న ఆలోచన రాలే. విద్యార్థుల కళ్ళల్లో ఆనందం చూడడానికి 20 నుంచి 25 ఎకరాలల్లా 28 నియోజకవర్గాలలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ రోజు మేము ప్రారంభించుకున్నాం. బీఆర్ఎస్ హయాంలో హడావిడిగా గురుకులాలను ప్రారంభించినా సరైన మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారని రేవంత్ విమర్శించారు. పేద విద్యార్థుల హితాన్ని మర్చి పార్టీ కార్యాలయాలను మాత్రం విశాలంగా నిర్మించుకున్నారని దుయ్యబట్టారు. బడుగు బలహీన వర్గాలు ప్రశ్నిస్తారని విద్యా వ్యవస్థను నాటి సర్కార్ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. 1023 రెసిడెన్షియల్ స్కూళ్లకు ఒక్క దగ్గర కూడా వాళ్ళకు కావాల్సిన కనీస వసతులు నిర్మించలే. ఆయన మాత్రం 33 జిల్లాలల్లా ఎకరాల కొద్ది ప్రభుత్వ స్థలాన్ని దిగమింగి పార్టీ కార్యాలయాలు కట్టుకున్నాడు. ప్రగతి భవన్ పేరు మీద 10 ఎకరాలలో 1,000 కోట్లు పెట్టి గొప్ప గడిని నిర్మించుకున్నాడు. వాస్తు బాగలేదని సచివాలయంలో కూర్చోవాలని 1,200 కోట్లు పెట్టి దాన్ని కూడా కట్టిండు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి భూమి ఉంటుంది, పైసలు ఉంటుంది, కట్టుకోవాలన్న ఆలోచన మీ దగ్గర ఉంటుంది. కానీ పేదోళ్ళ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలి, పిల్లలకు బడి కట్టాలి, బడిని నిర్వహించాలన్న ఆలోచన ఆయనకు రాలేదు. అంటే పేదోడి విద్య చంద్రశేఖరరావుకు పట్టలేదు. నేను ఆ విధమైన విధానాలకి విరుద్ధంగా ఇవాళ పేద పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నా. ఎవరి పిల్లలు వాళ్ళు సపరేట్గా పెరిగితే వాళ్ళ మైండ్లలో విషం చొప్పించిన వాళ్ళైతాం.
ఈ వ్యవస్థ మమ్మల్ని దూరంగా చూస్తుంది. ఊరు బయట పెట్టిర్రు, సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద చూస్తున్నారని అనుకునే ప్రమాదం ఉంది. అందుకే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అందరిని ఒకే దగ్గర తీసుకొచ్చి అన్న తమ్ముళ్ళ కలిసి మెలిసి కలిసి చదువుకొని సోదర భావం పెరుగుతుందని ఇవాళ అందరినీ ఒక దగ్గర కలిపిన నేను. పేదలకు గొర్రెలు బర్రెలు ఇవ్వాలని ఎవడొద్దన్నాడా? ఏ రోజన్నా చంద్రశేఖర్ రావు డాక్టర్ చదువుకోనికి డాక్టర్ కొలువు, లాయర్ చదివినోనికి లాయర్ కొలువు, ఇంజనీర్ చదువుకున్నోనికి ఇంజనీరింగ్ కొలువు, పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు చదువుకున్న వాళ్ళకి టీచర్ల కొలువులు ఇవ్వాలని ఎరండుజన్న చెప్పిండా? బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన చదువు, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం తమ ప్రభుత్వ విధానమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యంగ్ ఇండియా సమీకృత పాఠశాలలకు జిల్లాలో మంత్రులు శ్రీకారం చుట్టారు. కులమతాలకు అతీతంగా విద్యార్థులందరికీ ఒకే చోట అత్యున్నత ప్రమాణాలతో విద్య అందుతుందని అమాత్యులు స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్లలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించిన మంత్రులు తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే తిరిగి గాడిన పెట్టే చర్యలు చేపట్టామని వివరించారు. అధునాతన గురుకులాల వల్ల రాష్ట్రంలో దసరా పండుగ ముందే వచ్చిందని మంత్రులు వ్యాఖ్యానించారు. జిల్లాల్లోనూ కోలాహల వాతావరణంలో యంగ్ ఇండియా గురుకుల పాఠశాలలకు మంత్రులు శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్లో రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండాలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడే మానవ వనరులను భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తెస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విద్య వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. అసమానత లేనటువంటి సమాజాన్ని నిర్మించడానికి పరిష్కారం అంతిమంగా విద్య ఒక్కటే అది సాధ్యం అవుతుంది. ఆ విద్య ద్వారా మాత్రమే వీటన్నింటినీ సాధించవచ్చు. ఒక ప్రగతిశీల రాష్ట్రంగా మార్చడమే కాదు, ప్రపంచంతో పోటీ పడేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులు తయారు చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ కట్టేటువంటి బిల్డింగులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి బోధనా విధానం కానీ అన్ని వర్గాల వారికి అడ్మిషన్స్ ఇస్తాం. ఆ ప్రపోర్షనేట్ గా ప్రతి బిల్డింగ్ లో అందరినీ ఉంటారు. అందరికీ కామన్ క్రీడా ప్రాంగణాలు ఉంటాయి, ల్యాబ్లు ఉంటాయి, అందరికీ కామన్ డైనింగ్ హాల్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మేమేది కోల్పోయామనేటువంటి భావం చిన్ననాటి నుంచి వాళ్ళు 12వ తరగతి చదివేంత వరకు ఎప్పుడు ఎక్కడ కూడా అటువంటి చిన్న పిల్లల మనసుల్లో చొరబడకుండా కావలసిన వసతులన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. వరంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రంగశాయిపేట్ ఉర్సుగుట్ట మైదానం వద్ద రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీకృత గురుకులానికి శంకుస్థాపన చేశారు. ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క శ్రీకారం చుట్టారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న 43 మంది పేద విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేశారు. కుల మత భేదాలు లేకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి మానకొండూరులో సమీకృత గురుకుల పాఠశాలల భవన నిర్మాణ పనులకు మంత్రి పొన్నం భూమి పూజ చేశారు. బడుగు బలహీన వర్గాలకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లిలో 25 ఎకరాల్లో నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. వేరొక పార్టీకి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. ఎక్కడైనా ఒక కొత్త స్కూల్ ఏర్పాటు చేయడం జరిగిందా? ఓ పేదోడికి ఇల్లు ఏర్పాటు చేయడం జరిగిందా? టీచర్ల నియామకం ఎప్పుడైనా జరిగిందా? 10,000 పైచిలుకు మంది రాష్ట్రంలో నియామక మొన్న నియామక పత్రాలు ఇచ్చినాం. విద్యను అందించే క్రమంలో ఎక్కడ కూడా ఆ భేదాలు ఉండదని ఎదిగించే ప్రయత్నం చేసే భాగంలో ఇదొక చిన్న అడుగు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా గంధంవారిగూడెంలో సమీకృత గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులకు కోమటిరెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయిపల్లిలో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అన్ని వర్గాల పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించే ఉద్దేశంతో సమీకృత గురుకులాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు క్రీడల కోసం ప్రత్యేక వసతులుంటాయని తెలిపారు. కుల మతాలకు అతీతంగా చిన్ననాటి నుంచే అందరూ కలిసిమెలిసి ఉంటూ ఒక క్యాంపస్ 20 నుంచి 25 ఎకరాల క్యాంపస్ లో
4వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ అయిపోయే వరకు గర్ల్స్ కు బాయ్స్ కు సపరేట్ బిల్డింగ్స్ తో మినిమం 2500 మంది స్ట్రెంత్ తో పాటు 120 మంది లెక్చరర్స్ కు టీచర్స్ కు ఉండే అకామిడేషన్ తో పాటు సపరేట్ గా క్రికెట్ స్టేడియం 5000 పుస్తకాలతో లైబ్రరీ ఇంకా ఇతర ఇండోర్ గేమ్స్ కూడా కొత్త స్కీములు ఇలాంటి స్కీములు పెడుతున్నాం ఇంటిగ్రేటెడ్ హాస్టల్. కులమతాలకు అతీతంగా విద్యార్థుల్లో సమైక్య భావన పెంపొందించే ఉద్దేశంతో తొలి విడతలో 28 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు అమాత్యులు భూమి పూజ చేశారు. రెండో దశలో నిర్మించే సమీకృత గురుకులాల నిర్మాణం కోసం ఆయా నియోజకవర్గాల పరిధిలో భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. రేపటిలోపు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. కమిటీల కోసం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పేర్లు పంపాలని జీవోలో పేర్కొంది. సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి చైర్పర్సన్ గా గ్రామస్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్పర్సన్ గా మున్సిపాలిటీ స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్ గా పంచాయతీ కార్యదర్శి ఉండనున్నారు. వార్డు ఆఫీసర్ కమిటీలో 2 ఎస్హెచ్జీ గ్రూప్ సభ్యులు, 3 స్థానికులు సభ్యులుగా ఉండనున్నారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆ కమిటీలు పనిచేయనున్నాయి. ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించాలని కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులకు ఇళ్లు దక్కకపోయినా, అనర్హులు లబ్ధి పొందినా ఇందిరమ్మ కమిటీలు ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్కు తెలపాలని జీవోలో పేర్కొన్నారు. తొలి విడతలో స్థలమున్న వారికి 5 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ ఏడాది 4.5 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. వైద్యారోగ్య శాఖలో మరో 371 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు మెడికల్ నియామక బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులో 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మసిస్ట్ పోస్టులున్నాయి. గత నెలలోనే 2050 నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా అందుకు అనుబంధంగా 272 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నెల 14 లోపు దరఖాస్తు చేసుకోవాలని, నవంబర్ 23న ఆన్లైన్లో పరీక్ష ఉంటుందని మెడికల్ నియామక బోర్డు తెలిపింది. కాంగ్రెస్ హయాంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు వెలిశాయని, 40 ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న వారికి ప్రభుత్వమే అన్ని వసతులు కల్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరూ ధనవంతులు లేరని, పేదల ఇళ్లు కూల్చే ముందు వారితో చర్చించి ఒప్పించాకే ముందుకెళ్లాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అంతా మూసీలోనే కలుస్తోందని, అందుకు ప్రత్యామ్నాయం లేకుండా సుందరీకరణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. 1,50,000 కోట్లతో సుందరీకరణ అంటున్న సర్కార్ ఆ నిధులను ఎక్కడి నుంచి సమీకరిస్తుందని మీడియాతో నిర్వహించిన ముఖాముఖిలో కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కూల్చివేతల విషయంలో హైడ్రా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదని, సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తే బ్యాంకు రుణాలు ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్తో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. మంత్రివర్గం నుంచి మంత్రి కొండా సురేఖను తప్పిస్తారని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన మహేష్ కుమార్, మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నందున ఆ రోజే వివాదం ముగిసిందన్నారు. వివాదంపై అధిష్టానం మంత్రిని ఎలాంటి వివరణ అడగలేదన్నారు. పేద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మూసీ ప్రక్షాళన చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. మూసీ అభివృద్ధికి 1,50,000 కోట్లని ఎక్కడా తాము చెప్పలేదని మహేష్ కుమార్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి తెలంగాణకు మొండి చేయి చూపిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్కు 100 కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు మాత్రం గుండు సున్నా మిగిల్చిందని సామాజిక మాధ్యమం ఎక్స్లో హరీష్ పోస్ట్ చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీకి రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి ₹1 కూడా సాధించలేకపోయారని విమర్శించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధుల కోసం పోరాడటంలో బీజేపీ, కాంగ్రెస్ పూర్తిగా విఫలమయ్యాయని హరీష్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారనే తమ బాధ కాదని, తెలంగాణకు అన్యాయం జరుగుతోందనేదే ఆవేదన అని హరీష్ చెప్పారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలని, హక్కుగా రావాల్సిన నిధులను ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక దిగ్గజం టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా కన్నుమూయటంతో టాటా ట్రస్ట్కు నోయల్ టాటా సారథ్యం వహించనున్నారు. రతన్ టాటా సవతి తల్లి కుమారుడైన నోయల్ టాటా గ్రూప్లోని అనేక కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అత్యంత పోటీ నెలకొన్న సమయంలో టాటా ఇంటర్నేషనల్ టర్నోవర్ వృద్ధిలో, టాటా రిటైల్ కంపెనీ అయిన ట్రెంట్ శాఖల విస్తరణలో ఆయన తన సామర్థ్యం నిరూపించుకున్నారు. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణంతో
టాటా ట్రస్ట్ చైర్మన్ గా నోయల్ టాటా నియమితులయ్యారు. ముంబైలో సమావేశమైన టాటా ట్రస్ట్ బోర్డు 67 ఏళ్ల నోయల్ టాటాను టాటా ట్రస్ట్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడైన నోయల్ టాటా టాటా గ్రూప్లోని అనేక కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాటా గ్రూప్ రిటైల్ కంపెనీలు జూడియో, వెస్ట్ సైడ్ యాజమాన్య సంస్థ, ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీకి చైర్మన్ గాను, టాటా స్టీల్, టైటాన్ కు వైస్ చైర్మన్ గా ఉన్నారు. టాటా ఇంటర్నేషనల్ ఎండీగా ఆయన కీలక పాత్ర పోషించారు. 2010 నుంచి 2021 వరకు నోయల్ టాటా సారథ్యంలో కంపెనీ టర్నోవర్ $500 మిలియన్ నుంచి $3 బిలియన్ చేరుకుంది. అలాగే టాటా రిటైల్ కంపెనీ ట్రెంట్ విస్తరణలోనూ సత్తా చాటారు. 1998లో ఏకైక స్టోర్గా ఉన్న ట్రెంట్ను 700 శాఖలకు విస్తరించారు. అత్యంత పోటీ నెలకొన్న సమయంలో కంపెనీని వృద్ధిబాట పట్టించడం ద్వారా నోయల్ టాటా తన సామర్థ్యం నిరూపించుకున్నారు. టాటా ట్రస్ట్స్ లో రతన్ టాటా ట్రస్ట్, దోరాబ్జీ టాటా ట్రస్ట్ తో పాటు మొత్తం 14 ట్రస్టులు ఉన్నాయి. ఇప్పటికే ఆయా ట్రస్టుల్లో నోయల్ టాటా సభ్యుడిగా ఉన్నారు. పేదరిక నిర్మూలన, ఆరోగ్య సేవలు, విద్యాభివృద్ధి కోసం అవి పనిచేస్తున్నాయి. బ్రిటన్లోని ససెక్స్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులైన నోయల్ టాటా ఫ్రాన్స్లో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంను పూర్తి చేశారు. ఐర్లాండ్ పౌరసత్వం కలిగిన నోయల్ టాటా పల్లోంజీ మిస్త్రీ కుమార్తె ఆలో మిస్త్రీని వివాహం చేసుకున్నారు. నోయల్ టాటా, ఆలో మిస్త్రీ దంపతులకు లీ టాటా, మాయా టాటా, నెవిల్లే టాటా అనే 3 సంతానం ఉన్నారు. వారు గ్రూప్లోని కంపెనీల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నోయల్ టాటా టాటా సన్స్ లో ఏకైక అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ లో టాటా ట్రస్ట్ కి అత్యధికంగా 66% వాటా ఉంది. అందువల్ల టాటా ట్రస్ట్ కు చైర్మన్ హోదాలో ఉండేవారు గ్రూప్ కంపెనీల కార్యకలాపాలు, వృద్ధికి సంబంధించిన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇంతవరకు టాటా ట్రస్ట్ చైర్మన్ గా రతన్ టాటా ఉన్నారు. ఆయన మరణంతో ఆ బాధ్యతల్ని నోయల్ టాటా చేపట్టారు. టాటా ట్రస్ట్ చైర్మన్ పదవికి తొలుత వేర్వేరు పేర్లు వినిపించినప్పటికీ చివరికి నోయల్ టాటాకే ఆ పదవి దక్కింది. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాల వల్ల దక్షిణాది దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యురేషియా, పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత పునరుద్ధరణ జరగాలని పిలుపునిచ్చారు. 19వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ సమస్యలకు పరిష్కారం యుద్ధభూమిలో లభించదని పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో శాంతి, పురోగతికి స్వేచ్ఛ, బహిరంగ, సమ్మిళిత, సుసంపన్న, నిబంధనల ఆధారిత ఇండో పసిఫిక్ చాలా ముఖ్యమని తెలిపారు. దక్షిణ చైనా సముద్రంలో శాంతి, భద్రత, సుస్థిరత ఇండో పసిఫిక్ ప్రయోజనాల కోసమే అని ప్రధాని మోదీ చెప్పారు. ఐరాస నిబంధనావళి ప్రకారం సముద్ర రవాణా జరగాలని ఆకాంక్షించారు. స్వతంత్ర నావిగేషన్, ఎయిర్ స్పేస్ నిర్ధారణకు అవసరమన్నారు. బలమైన, సమర్థవంతమైన ప్రవర్తన నియమావళిని రూపొందించాలని, ప్రాంతీయ దేశాల విదేశాంగ విధానానికి అడ్డుకట్ట వేయకూడదని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను కల్పించేందుకు టీ కన్సల్ట్ చైర్మన్ సందీప్ మక్తలా, ఫిలిప్పీన్స్ రాణి మారియా లియోనారా టోరెస్ సంయుక్త కార్యాచరణ మొదలుపెట్టారు. విశ్వవ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులకు మేలు చేసేందుకు టీ కన్సల్ట్ ద్వారా రాయల్ అలయన్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్గా గుర్తింపు పొందిన టీ హబ్ వేదికగా ఈ మేరకు ఓ ఎంఓయూ కుదుర్చుకున్నారు. ప్రపంచంలోని రాజకుటుంబాల సాయంతో ఔత్సాహికులను ప్రోత్సహించడం, వినూత్న అవకాశాలు సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించడం ఈ రాయల్ అలయన్స్ ప్రధాన లక్ష్యం. కొత్త టెక్నాలజీ అండతో సమాజాన్ని పురోభివృద్ధి దిశగా నడిపించడం, విద్య, వైద్యం తదితర రంగాల వృద్ధి సాధించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారుల్ని కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఇన్నోవేషన్లతో అనుసంధానించి సృజనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యమని సందీప్ మక్తలా వివరించారు. అడిగిన వెంటనే అంగీకరించిన ఫిలిప్పీన్స్ రాణికి సందీప్ ధన్యవాదాలు తెలిపారు. టీ కన్సల్ట్ తోడుగా ఆవిష్కరణలు, పెట్టుబడుల సమీకరణలు సమాజాన్ని సుస్థిర అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయని మారియా టోరెస్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. సోషియో ఫ్యాంటసీ కథాంశంతో యువ కథానాయకుడు నిఖిల్ నటిస్తున్న భారీ స్థాయి చిత్రం స్వయంభూ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో భవన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దేవీ శరణవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చిత్ర బృందం స్వయంభూ సెట్లో ఆయుధ పూజ నిర్వహించింది. చిత్రంలో ఉపయోగించిన ఆయుధాలన్నింటినీ అమ్మవారి విగ్రహం ముందు పెట్టి పూజ నిర్వహించారు. కథానాయకుడు నిఖిల్ తన ఖడ్గాన్ని తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టి ప్రార్థించారు. ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు చెబుతూ సెట్లో సందడి చేశారు. ఆయుధం తీసుకెళ్ళండి.